నమస్తే. మనమంతా ఎంతో ఇష్టంతో ఆవురావురుమనుకుంటూ తినే తిరుపతి లడ్డు మీద ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తిరుపతి లడ్డు చరిత్ర నిన్నటిదో మొన్నటితో కాదు, 300 ఏళ్ల పైన చరిత్ర ఉంది తిరుపతి లడ్డుకి. తిరుపతి లడ్డు తయారీ విధానానికి కూడా పేటెంట్ ఉంది. ఇక తిరుపతి లడ్డూలు ప్రతిరోజు శ్రీవారిపోటులో 3.5 లక్ష లడ్డూలకి పైగా తయారు చేసి మనకు పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఈ తయారీలో అంటే శ్రీవారిపోటులో సుమారు 600 మంది వైష్ణవ బ్రాహ్మణులు మడి ఆచారాలు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో రాత్రనక పగలనక కష్టపడితే మనకి కమ్మటి తిరుపతి లడ్డు దొరుకుతుంది. సో మనం గంటలు క్యూలో నిల్చుంటాం తిరుపతి లడ్డూల కోసం. అదంతా కూడా మంచికే, ఎందుకంటే అక్కడ కష్టం కూడా అలాగే ఉంది తయారీలో. ఇక కేవలం తిరుపతి లడ్డూల మీదనే తిరుపతి తిరుమల దేవస్థానం సంవత్సరానికి 500 కోట్లు సంపాదిస్తుంది. ఇక తిరుపతి లడ్డూల తయారీకి ప్రతిరోజు 16,000 కిలోల ఆవు నెయ్యి వాడతారు. ఈ నెంబర్లన్నీ చూస్తే మాత్రం మతిపోతుంది. ఇంకా ఈ తిరుపతి లడ్డూ నెంబర్లు పక్కన పెడితే ఒకసారి టీటీడీ దేవస్థానం గురించి మాట్లాడితే, టీటీడీ దేవస్థానం నెట్ వర్త్ చూసుకుంటే పెద్ద పెద్ద కంపెనీలు టాటా మోటార్స్, బజాజ్ వీటన్నిటికన్నా కూడా టీటీడీ నెట్ వర్త్ ఎక్కువ. ఇక యాన్యువల్ ఇన్కమ్ చూసుకుంటే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వీళ్ళంతా పనికి రారు మన వెంకటేశ్వర స్వామి ముందు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన గుడిగా మన తిరుపతి తిరుమల దేవస్థానం ఎప్పటి నుండో పేరు ప్రఖ్యాతులతో వెలిగిపోతుంది. మరి అలాంటప్పుడు డబ్బుకి ఏం తక్కువ? తిరుపతి లడ్డు తయారీకి కావలసిన ముఖ్యమైన పదార్థం ఆవు నెయ్యి. ఆవు నెయ్యి నాణ్యతలో రాజీ పడాల్సిన అవసరం లేదు అక్కడ. మన నెంబర్లు చూసుకుంటే అంటే ఎన్ని కోట్లు వస్తున్నాయి, ఎంతమంది భక్తులు, డబ్బులు పక్కన పెట్టండి, అసలు భక్తుల విశ్వాసం, ఆ పద్ధతి, ఆచారాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఎప్పటి నుండో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళ నందిని నెయ్యిని ఆపేసి తక్కువ రేటుకు వచ్చిన తమిళనాడు ఏఆర్ నెయ్యిని వాడటం జరిగింది. దానివల్ల అసలు ఈ సమస్య అంతా అలా బయటకు వచ్చిందనమాట, చర్చకు వచ్చింది. ఇక దీని చుట్టూ రాజకీయాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం తిరుమలలో ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారిని తీసుకుంటే, ఆయన 3 సంవత్సరాల క్రితమే వైఎస్ఆర్సీపీ సీఎం, ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపం అని పొగిడారనమాట. మరి ఈరోజు అదే రమణ దీక్షితులు గారు మోసం జరిగింది అంటున్నారు. కాబట్టి రాజకీయాలు, రంగులు మారటం వీటన్నిటి గురించి మనం ఔరా అనుకోవడం తప్ప ఏం చేయలేం. ఇక సమస్య తిరుపతి లడ్డూదో, టీటీడీ దేవస్థానందో, తెలుగు రాష్ట్రాలదో అయితే, అంటే వాటికే పరిమితం అవుతే సమస్య గురించి దేశం అంతా ఎందుకు చర్చిస్తోంది అంటే సమస్య అక్కడితో ఆగిపోలేదు కాబట్టి. ఇప్పుడు దేశం అంతా ఏం మాట్లాడుతోంది అని మీరు ఒక్కసారి ఆలోచిస్తే, తిరుపతి దేవస్థానమే కాదు ప్రతి ఆలయం సమస్యల్లో ఉంది. మీరు చూస్తే ఎన్నో గుళ్ళు కోర్టు కేసుల్లో ఉన్నాయి. హిందూ ధర్మం అనేదే సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని మాట్లాడుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అసలు సమస్య ఏంటి అంటే ప్రభుత్వ ఆధీనంలో ఆలయాలు ఉండడం. ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ. అంటే ప్రతి భారతీయుడికి తనకు నచ్చిన, తను ఈ ధర్మం నాకు ఎలైన్ అవుతుంది అనుకున్న మతాన్ని తను అనుసరించే ఫండమెంటల్ రైట్ ఉంది. మత సంస్థలకి కూడా ఫ్రీడమ్ ఉంది, వాళ్ళని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకొని మేనేజ్ చేసుకోవడానికి, మెయింటైన్ చేసుకోవడానికి. ఆ ఆర్టికల్స్ 25 and 26 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి తగ్గట్టే గురుద్వారాలు, చర్చిలు, మసీదులు నడిపించుకుంటున్నారు ఆయా మతాల వాళ్ళు. మరి హిందువులు 80% మెజారిటీ, కానీ మనం మెజారిటీ అనుకుంటూ మైనారిటీగా బతుకుతున్నాం. అది ఒక హార్డ్ ఫ్యాక్ట్.
ఇక మనకి ఆ వెంకన్న స్వామి మీద మనం ఎంత చిత్తశుద్ధితో, ఎంత భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం ఆయన దగ్గరికి వెళ్ళి గుండు కొట్టించుకుంటాము, నిలువు దోపిడీ ఇస్తాము, కానుకలు ఇస్తాము. ప్రతి ఇంట్లో వెంకటేశ్వర స్వామిని తలపించే పేరుంటుంది. ఎంతమంది వెంకటేశ్వరరావులు, ఎంతమంది శ్రీనివాసరావులు, టీటీడీ పంచాంగము, టీటీడీ క్యాలెండర్ లేని ఇల్లు ఉందా? ఇంత భక్తి శ్రద్ధలతో మన ఇంటి దేవుడు అని మనం పిలుచుకునే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు సమస్య ఉంది కాబట్టి ఆ సమస్య గురించి మనం అందరం ఆలోచించాలి, ప్రశ్నించాలి. అది మన బాధ్యత. ఇక నాకంటారా ఆ బాధ్యత ఎక్కువే ఉంది. ఎందుకంటే నేను టీటీడీ దేవస్థానం ఆధీనంలో ఉన్న తిరుపతి యూనివర్సిటీలో 4 సంవత్సరాలు చదువుకున్నాను. సంవత్సరానికి నేను ఎంత ఫీజు కట్టానో తెలుసా? నేనంటే మా నాన్నగారు కట్టారు. ఎంత ఫీజు? కేవలం 8,000 రూపాయలు ఫీజుతో తిరుపతి యూనివర్సిటీలో ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా చక్కటి విద్య అందించారు. కాబట్టే ఈరోజు నేను ఒక 4 రాళ్ళు సంపాదించుకొని ఇలా ఉండగలుగుతున్నాను, ఇలా వీడియోలు చేసుకోగలుగుతున్నాను. సో ఆ కృతజ్ఞత నాకుంది. దానివల్ల నేను విషయం తెలుసుకొని, అవగాహన చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూడండి, ఆలోచించండి. మీకు ఏమైనా ప్రశ్నలుంటే, సందేహాలుంటే నన్ను ప్రశ్నించండి. అదేవిధంగా నా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. అసలు దేవాలయాల చరిత్ర గురించి మాట్లాడదాం. ఈరోజు మనకి ఒక ఆలయం అంటే ఆ గుడి వరకే చూస్తాం మనం. గుడి అంతే, గుడి అంటే గుడి. కానీ ఒకప్పుడు రాజులు మనల్ని పరిపాలించిన కాలంలో ఆలయాలు ఎలా ఉండేయంటే ఒక టెంపుల్లోనే ఒక సొసైటీ ఉండేది. ఆ రోజుల్లో టెంపుల్ అంటే మందిర్ ఎకోసిస్టమ్, టెంపుల్ ఎకోసిస్టమ్, అందులో ఒక సిస్టమ్ ఉండేది. అంటే ఒక గుడితో పాటు గుడిలోనే బడి ఉండేది, హాస్పిటల్ ఉండేది, బ్యాంక్, ఖజానా ఉండేది, నాట్యశాస్త్రం, నాట్యము, సంగీతము, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, 1 కాదు 2 కాదు. అంటే యూ కెన్ సీ ద హోల్ సొసైటీ ఇన్ ఏ టెంపుల్. అలా ఉండేది గుడి. గుళ్ళకి ఆ రోజుల్లో అంత విశిష్టత ఉంది కాబట్టే మొఘలులు, టర్కీ సుల్తానులు వీళ్ళంతా మన మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు వాళ్ళు దేన్ని అటాక్ చేశారు? వాళ్ళు ఫస్ట్ ధ్వంసం చేసింది గుళ్ళనే. అంటే గుళ్ళు అంత ఇంపార్టెంట్. ఇక తర్వాత ఏమైంది? మొఘలుల తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళకి ఎంతసేపు సొమ్ము మీద కన్ను. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? గుళ్ళు అంటే ఖజానా అనుకున్నాం కదా, వాళ్ళు ఏం చేశారంటే మన మధ్యలో ఉన్న తగాదాలని వాళ్ళకు అనుగుణంగా వాడుకున్నారు. హిందువులలో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మనకున్న అతి పెద్ద రోగం కులం. నేను కమ్మ, నేను రెడ్డి, నేను కాపు, బానే ఉంది. కానీ అన్నిటికీ మించి మనందరం హిందువులం. కాబట్టి హిందువులం అంటే హిందువులమే, కానీ కులం మనల్ని విడదీస్తుంది. అది ఎవ్వరూ కాదనలేని సత్యం. ఇప్పటికీ నిజం అదే. మరి ఆ రోజుల్లో గుళ్ళ మీద బ్రాహ్మణుల ఆధిపత్యం చాలా ఎక్కువ ఉండేది. అంటే అంటరాని వాళ్ళని, దళితులని లోపలికి రానివ్వకపోవడం, ఆచారాలు మంచివే, పద్ధతులు మంచివే, కానీ కొన్ని వర్గాల వారిని దేవుడికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతుండేవి కులం పేరుతో. దాన్ని ఒక సాకుగా తీసుకొని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గాలి అని చెప్పి గుళ్ళని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. బ్రాహ్మణుల ఆధిపత్యం మేము తగ్గిస్తాము అనేది మనకు చెప్పిన ఎక్స్క్యూజ్. కానీ వాళ్ళ కారణం ఏంటంటే గుళ్ళు అంటే ఖజానా, సొమ్ము. వాళ్ళకి అదొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంతే. ప్రతి నెల రెంట్ వచ్చినట్టు వారికి అది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అలా గుళ్ళు బ్రాహ్మణులు, హిందువుల చెయ్యి దాటి ప్రభుత్వంలోకి బ్రిటిష్ వారి కాలంలో మొట్టమొదటగా వెళ్ళాయి. ఇక అక్కడి నుంచి క్రమక్రమేణా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటూ వచ్చాయి గుళ్ళు. కాకపోతే ఈ దౌర్భాగ్యం మసీదులకి, చర్చులకి, గురుద్వారాలకి లేదు. సిక్కులు అంత గొప్పగా గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ చూసుకోండి, గురుద్వారాలు చూసుకోండి, వాళ్ళు లంగర్లు అని చెప్పి అట్టహాసంగా అన్నదానాలు చేస్తారు. సిక్కు ఒక సింగ్ అనగానే మనకి ఎక్కడ లేని గౌరవం. ఏ సిక్కు ఆకలితో కనపడడు. అంటే గురుద్వారాల్లో అంత గొప్పగా భోజనం వడ్డిస్తారనమాట. గురుద్వారాలు అన్నీ కలిపి ఒక సంస్థ కింద ఉంటాయి. ఆ సంస్థలో మెంబర్స్ని కూడా ప్రతి సిక్కు ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. వాళ్ళకంతా ఒక ప్రాపర్ స్ట్రక్చరు, ఆర్గనైజేషన్ ఉంది. వాటికి గవర్నమెంట్కి సంబంధం లేదు. మసీదులు కూడా అంతే.
మరి భారతదేశంలో 2% ఉన్న సిక్కులే వాళ్ళ గురుద్వారాలను అంత గొప్పగా నిర్వహించుకునే సత్తా వాళ్ళకు ఉన్నప్పుడు మరి హిందువులు తక్కువ? సో మనం కూడా మన గుళ్ళని మనం నిర్వహించుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వం అవసరం లేదు, మాకు గుళ్ళు ప్రభుత్వ ఆధీనంలో నుంచి బయటికి రావాలి అని అంటున్నారు. రావాలి అంటే ఏ చట్టం అడ్డుపడుతోంది? హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోవ్మెంట్ యాక్ట్ అని, ఇది కూడా మళ్ళీ పేరులోనే ఉంది చూడండి, హిందూ, అప్లికబుల్ ఓన్లీ ఫర్ హిందూస్. ఇక ఈ చట్టం ప్రకారం గుళ్ళ మీద కంట్రోల్ గవర్నమెంట్కి ఉంటుంది. గవర్నమెంట్ కంట్రోల్స్ టెంపుల్స్. కాకపోతే ఈ చట్టాన్ని ఒకసారి మనం గమనిస్తే ఈ చట్టమే ఆర్టికల్స్ 25 and 26 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఎగెయిన్స్ట్గా ఉంది ఈ చట్టం. బట్ స్టిల్ అది అలా కొనసాగుతూ ఉంది. అలా గవర్నమెంట్ కంట్రోల్ గుళ్ళ మీద ఉంటూనే ఉంది. ఇక గవర్నమెంట్ కంట్రోల్లో గుళ్ళు ఉండటం వల్ల నష్టం ఏంటి? సరే ఉన్నాయి, పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి మనకు. తిరుమల తిరుపతి దేవస్థానం, ఇప్పుడు కొత్తగా వచ్చిన అయోధ్య రామ మందిరం. మరి రామ మందిరం కూడా ఒక రామక్షేత్రం, ఒక ట్రస్ట్ కింద ఉంది. బట్ ట్రస్ట్ అగైన్ కంట్రోల్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. శబరిమల ఏమైనా తీసుకోండి, సరే ఉన్నాయి, ప్రభుత్వం కింద ఉన్నాయి. ఇవన్నీ బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఏంటి కొత్తగా వచ్చిన నష్టం ఏంటి అంటే, నష్టాల గురించి మాట్లాడితే, గుడి అంటే మనం ఇందాకే అనుకున్నాం కదా, గుడి అంటే ఒక గుడితో ఆగిపోదు. గుడికి సంబంధించిన స్థలాలు, గుడికి సంబంధించిన సొమ్ము, విగ్రహాలు, నగలు, ముఖ్యంగా ఎకరాల స్థలాలు చాలా ఉంటాయి. ఎందుకంటే గుళ్ళు నిన్న మొన్న వచ్చినాయి కాదు, వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఏ గుడినైనా చూడండి, ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది. అజంతా, ఎల్లోరా, తంజావూరు మీరు చూస్తే మనకి ఇంజనీరింగ్ లేని రోజుల్లో, అసలు మెషినరీ లేని రోజుల్లో 3 నుంచి 4 తరాల కార్మికులు ఒకటే డిజైన్ని మైండ్లో పెట్టుకొని వాళ్ళు అంత కష్టపడి, అంటే ఎంత శ్రద్ధతో వాళ్ళు చేస్తే మనం ఈరోజు ఆ శిల్పాలను చూస్తున్నాం. అంటే గుళ్ళలా ఉన్నాయి. ఒక టన్ను రాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా తీసుకొచ్చారు అంటే, మనం గుళ్ళని చూస్తే ప్రశ్నలే కానీ సమాధానాలు ఉండవు మనకి. అంత అద్భుతంగా గుళ్ళని కట్టి మనకిచ్చినప్పుడు మనం ఎంత వరకు వాటిని సంరక్షించుకోగలుగుతున్నాము అనేదే ప్రశ్న. ఇప్పుడు అంత కష్టపడి కట్టారు గుళ్ళని. సరే, గుడి అన్నాక ఏదైనా సరే శిథిలం అవుతూ ఉంటుంది, రెనోవేషన్ ఉండాలి. మరి ఆ రెనోవేషన్కి ఇచ్చే కాంట్రాక్ట్స్ గవర్నమెంటే ఇస్తుంది. రెనోవేషన్కి కాంట్రాక్ట్స్, ఆ కాంట్రాక్ట్స్ని పొలిటికల్గా కాకుండా ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత చిత్తశుద్ధితో ఇస్తున్నారు అనే దాని మీద ఎవ్వరికీ సాటిస్ఫాక్షన్ లేదు. అది నెంబర్ 1. ఆర్కిటెక్చర్ని వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రిజర్వ్, మనం సంరక్షించుకోలేకపోతున్నాం. ఇక నెంబర్ 2, ఇందాక అన్నట్టు విగ్రహాలు, సొమ్ములు ఇవన్నీ మాయం అవుతూనే ఉన్నాయి. రథాలు తగలబడుతూనే ఉన్నాయి. కాకపోతే అవి ఒక వరకు తక్కువే. సో దాన్ని మనం ఇప్పుడు పెద్ద సమస్యగా, భూతంగా చూపించాల్సిన పని అయితే లేదు. అక్కడక్కడ తప్పులు జరుగుతున్నాయి. కానీ 3వ విషయం, మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, గుడికి సంబంధించిన స్థలాలు మాయమైపోతున్నాయి. ఇది మాత్రం సమస్యే. ఎందుకంటే ఇందాక అన్నట్టు ధర్మాన్ని రక్షించాలి అంటే అర్ధబలం ఉండాలి. గుడికి స్థలం ఉంది, ఎకరాల స్థలాలు ఉన్నాయి. నేను ఎక్కడిదాకా ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లోనే చెప్తాను. భద్రాచలం, సింహాచలం, శ్రీశైలం, ఇంకా రంగారెడ్డి జిల్లాలో దేవరాజమల్ అని ఒక ఊరిలో 11వ శతాబ్దానికి సంబంధించిన గుడికి 1500 ఎకరాల స్థలం ఉంటే, ఒకప్పుడు కోర్టు కేసుల తర్వాత ఈరోజు చూసుకుంటే 3 ఎకరాలు ఉంది. ఎక్కడికి పోతున్న ఎకరాలు? మరి గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి టెంపుల్స్. అంటే గవర్నమెంట్ సంరక్షించాలి కదా ఈ భూముల్ని, ఆలయాలకి సంబంధించిన భూముల్ని. మరి ఎక్కడికి వెళ్తున్నాయి? భద్రాచలం, సింహాచలం, శ్రీశైలం అయితే డైరెక్ట్గా ఇస్కాన్ వాళ్ళే చెప్పారు. ఏమని అంటే, స్థలాలని క్రిస్టియన్ మిషనరీస్కి అమ్మేశారు అని. ఇక మన తెలుగు రాష్ట్రాలతో ఈ సమస్య ఇక్కడితో ఆగలేదు. మీరు చూసుకుంటే పొరుగు రాష్ట్రం శబరిమలై, పూరి జగన్నాథ స్వామి గుడి ఒరిస్సాలో, వైష్ణోదేవి టెంపుల్ ఎక్కడో ఉత్తరాదిన,
అన్ని ఆలయాలకి సంబంధించిన స్థలాలు అంతరించిపోతూనే ఉన్నాయి, గుళ్ళ మీద కోర్టు కేసులు నడుస్తూనే ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇవన్నీ చూశాక మనం గవర్నమెంట్ కంట్రోల్లో గుళ్ళు బాగానే ఉన్నాయి అని ఎలా అనగలం? అనలేం. కాబట్టి గవర్నమెంట్ కంట్రోల్ నుంచి గుడులు బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకురావాలి అంటే మాత్రం ఏ గవర్నమెంట్ రెడీగా లేదు. అది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ గవర్నమెంట్ అయితే గుళ్ళని హిందువులకి ఆర్గనైజేషన్స్కి అప్పగించడానికి రెడీగా లేదు. ఎందుకంటే గుళ్ళతో అంత వెళ్తుంది కాబట్టి, అండ్ గుళ్ళ ద్వారా ఒక రకంగా హిందువులను కూడా ఒక వరకు కంట్రోల్ చేయొచ్చు కాబట్టి. సరే, గవర్నమెంట్ ఫేవరబుల్గా లేదు, ఏ గవర్నమెంట్ ఫేవరబుల్గా లేదు, ఏ పార్టీ ఫేవరబుల్గా లేదు. మరి అయినా కానీ బయటకు తీసుకురావాలి అంటే చట్టం కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోవ్మెంట్ యాక్ట్, దీనికి సవరణ చేస్తే కానీ గుళ్ళు గవర్నమెంట్ కంట్రోల్లో నుంచి బయటికి రాలేవు. అమెండ్మెంట్స్ చేసే సత్తా ఎవరికి ఉంది? మనందరి కళ్ళు బీజేపీ వైపే చూస్తున్నాయి. బీజేపీ పార్టీ సిద్ధాంతమే హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి అని చెప్పి. మరి పార్టీ సిద్ధాంతానికి మేము కట్టుబడే ఉన్నాము, మేము అందరూ రాజకీయ పార్టీలాగా కులాన్ని మతాన్ని సమయానికి సందర్భానికి తగ్గట్టు వాడుకోవటానికి ఇక్కడ లేము అని బీజేపీ నిరూపించుకునే సమయం వచ్చిందా అంటే వచ్చింది. మరి బీజేపీ ఏం చేస్తుంది అనేది కూడా చూద్దాము. కానీ సవరణ చేయడానికి మాత్రం నాకున్న నాలెడ్జ్లో ఎలాంటి అడ్డంకి లేదు. సెక్యూరిటీ అంటారా, గవర్నమెంట్ కెన్ స్టిల్ ప్రొవైడ్ సెక్యూరిటీ. ఎందుకంటే పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ కూడా ప్రైవేట్ సెక్టార్లో ఉంటాయి, ప్రైవేట్ పీపుల్ ప్రైవేట్ కంపెనీస్ నడిపిస్తుంటారు. అలా అని ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ లేదా? గవర్నమెంట్ కెన్ స్టిల్ ప్రొవైడ్ సెక్యూరిటీ. ఎందుకంటే ఏది ప్రైవేట్ ఉన్నా పబ్లిక్ ఉన్నా ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ఇండియన్ లా. కాబట్టి లా అండ్ ఆర్డర్ని గవర్నమెంట్ ఎన్ఫోర్స్ చేయొచ్చు. కాబట్టి సెక్యూరిటీని ఒక సాకుగా చెప్పే అవకాశం లేదు. సో ఇంకేం చెప్పగలరు మహా అయితే గవర్నమెంట్? అంతే, సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేషన్. కరప్షన్ జరుగుతుందేమో ప్రైవేటు అని. ఇంకా కరప్షన్ ఎక్కడైనా ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాకపోతే ప్రైవేట్ అంటే కార్పొరేట్ స్టైల్లో కమర్షియల్గా కాకుండా ఒక ట్రస్ట్ లాగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అని ప్రపోజ్ చేసినట్టు సనాతన ధర్మ సంరక్షణ బోర్డు వినడానికి చాలా బాగుంది, కానీ ఇంప్లిమెంటేషన్ కూడా అదే రేంజ్లో ఉండాలి. మరి అంటే ఆ బోర్డులో మెంబర్స్ని ఎలాంటి వారిని చూస్ చేస్తారు అంటే, మరి ఇప్పుడు మన గుళ్ళు కూడా ఇప్పుడు గురుద్వారాల్లాగా చర్చిలంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే మనకి ఒక్కొక్క గుడికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి. శబరిమల అయ్యప్ప స్వామి గుడిని ఒకలాగా నిర్వహించాలి, ఒకలాగా మెయింటైన్ చేయాలి. వాళ్ళ పద్ధతులు ఒకలా ఉంటాయి, వాళ్ళ ఆచారాలు ఒకలా ఉంటాయి. ఒక అమ్మవారి గుడి తీసుకుంటే కంచి మఠాధిపతులు పీఠాధిపతులు వాళ్ళకి తగ్గ ఆచారాల ప్రకారం అది నడవాలి. తిరుపతి ఒకలా నడవాలి, కాళహస్తి, కాణిపాకం. సో మనది కొంచెం కాంప్లెక్స్, డైవర్స్. మన హిందూయిజంలో దేవుళ్ళు, ఆచారాలు, పద్ధతులు చాలా డైవర్స్, వెరైటీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ అవగాహన చేసుకొని అన్నిటికీ మించి గౌరవించి చిత్తశుద్ధితో నిబద్ధతతో డెడికేట్ అయ్యి కమిట్ అయ్యి చేసేలాంటి ప్యానెల్ మెంబర్స్ని ఫస్ట్ అలాంటి బోర్డ్స్ వస్తే కనుక పెట్టాలి. లేదు అంటే ప్రభుత్వం కంట్రోల్లో నుంచి ఇలా ట్రస్టుల్లోకి వచ్చి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవ్వకూడదు. సో అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా చెప్పినంత ఈజీ కాదు చేయడం. వెరీ ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఇప్పుడు మనకి జయప్రకాష్ నారాయణ గారు అవ్వచ్చు, మరి హైడ్రా చేసే రంగనాథ్ గారు అవ్వచ్చు, అక్కడ అన్నమలై అని తమిళనాడు బీజేపీ చీఫ్, ఆయన కూడా ఒకప్పుడు ఐపీఎస్ ఆఫీసర్. వీళ్ళంతా దే ఆర్ కన్సిడర్డ్ టు బి వెరీ ఆనెస్ట్. సో అలాంటి బ్యూరోక్రాట్స్ని పెట్టి ఏమన్నా ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ మనకి సుప్రీంకోర్టు ఉంది. ఇప్పుడు శబరిమలై ఉంది, సుప్రీంకోర్టేగా జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇలాంటి కేసులకి కోర్ట్స్ ఉన్నాయి, జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది, సెక్యూరిటీ ఎన్ఫోర్స్ చేయొచ్చు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ ఎన్ష్యూర్ చేస్తూ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో నుంచి బయటికి వచ్చినా కూడా ఇవన్నీ ఎన్ఫోర్స్ చేయొచ్చు. ఇవేవి సాకులు కావు. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు తీసుకోండి, డాక్టర్ ఆనంద్ రంగనాథన్ గారిని తీసుకోండి, సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి దీపక్ని తీసుకోండి. ఎంతోమంది చెప్తున్నారు గుళ్ళు బయటకు వస్తే ఇంకా బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని. సరే, ఇది మరి బీజేపీ గవర్నమెంట్ విని మనం ఇందాక అనుకున్న చట్టంలో
సవరణలు తీసుకొచ్చి, మచ్ నీడెడ్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చి గుళ్ళని రెనోవేట్ చేయాలి, చక్కగా రెనోవేట్ చేయాలి. ఒకప్పుడు మన యాన్సిస్టర్స్ వీళ్ళంతా వాళ్ళ కష్టాన్ని 3-4 తరాలు ఒకటే పని చేస్తూ బతికాయి. మరి వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి, గౌరవించాలి. సో ఇవన్నీ చేస్తేనే గుళ్ళు ఉంటాయి, హిందూ ధర్మమైన ఉంటుంది, అసలు అన్నిటికీ మించి మంచితనం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇది నా ఒపీనియన్. ఇక మీకు ఏమైనా ఒపీనియన్స్, మీకేమైనా సలహాలు ఉండుంటే దయచేసి ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్.